చేయాలని చెప్పేసి వాటి యొక్క ఐపీ అడ్రస్ వాళ్ళు సైబర్ ద్వారా దొరకపట్టేసి ఆ పర్టికులర్ లొకేషన్లో టార్గెట్ చేసి మేము చంపామని అంటున్నారు. మరి వాళ్ళు టెర్రరిస్ట్లా లేకపోతే సివిలియన్స్ అని తెలవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ధోరణి మనకి ఏమర్థమవుతుంటే తెల్లారి చర్చలు, ఈ రోజు బాంబులు. నిన్న బాంబులు దాడి జరిగింది, ఈ రోజు చర్చలకు రెడీ అయినది అన్నమాట. యాజ్ పర్ సమ్ రిపోర్ట్స్ ఇప్పుడు కూడా ఓ పక్క చర్చలు జరుగుతుంది, ఇంకో పక్క ఇరాన్ వైపు వీళ్ళ సైన్యం వెళ్తుంది, జరుగుతున్నాయి. అంటే దీని ద్వారా మనకు క్లియర్ కట్ గా అర్థమయ్యేది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫైనాన్షియల్ గా కొంచెం బెటర్ అవుదామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారేమో కానీ ఇజ్రాయెల్ మాత్రం మొండికేసింది. ఎట్టి పరిస్థితిలో ఇరాన్ అనే దేశం, ఎందుకనంటే ఇజ్రాయెల్ ఏమని నమ్ముతుందంటే సర్వైవల్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇరాన్ ఉంటే మాకు సర్వైవల్ ఎగ్జిస్టెన్సే ఉంటుంది, మేము బతకాలంటే వాడు చావాలి, మేము బతకాలంటే ఇరాన్ ఉండకూడదు అనే ఒక్క స్ట్రాంగ్ స్ట్రాటజీతోని, ఒక స్ట్రాంగ్ ఐడియాతో ముందుకెళ్తుంది అన్నమాట. అంటే ఈ టైంలో లెబనాన్ మీద దాడులు చేయడం అనేది ఇరాన్ని రెచ్చగొట్టడానికి అని చెప్పలేము. చర్చలు విఫలం అవ్వాలి. సో ఈ చర్చలు ఎందుకు, మనం యుద్ధం కంటిన్యూ చేద్దాము, హెజబుల్లా, లెబనాన్ ఏదైతే ఇరాన్ ఉందో వీటిని మట్టి కట్టిపిస్తాము, వీటిని అసలు లేకుండా చేద్దాము భూమి మీద, మనదే ముందు పై చేయి ఉంది, ఇప్పుడు గెలిచాం మనం, దాదాపు గెలిచినంత పని అయింది, ఎందుకు మనం ముందుకెళ్ళడము అనే ధోరణితో నెతన్యాహు గారు అతను చాలా ముందుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. సో దీన్ని బట్టి మనకు క్లియర్ కట్గా అర్థమయ్యేదైతే ఆర్థికంగా డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు, సర్వైవల్ ప్రకారంగా ఇజ్రాయెల్ ఆలోచిస్తుంది. ఇరాన్ ఏమో సివిలియన్స్ చనిపోతున్నారు, రేట్లు ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరిగిపోయింది, రేట్లు భయంకరంగా పెరిగిపోయాయి, ప్రజలకి వాళ్ళ కోపం తెంపుకుంటుంది అనమాట, పట్టాలు తెంపుకుంటుంది. ఎలాగైనా సరే ఇక పీస్ రావాల్సిందేనటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇవన్నీ ఇరాన్ కొంచెం పాజిటివ్గా ఉన్నా, యుఎస్ఏ కొంచెం పాజిటివ్గా ఉన్నా, ఇజ్రాయెల్ అయితే ససేమిరా వద్దు యుద్ధం చేద్దాం చచ్చిపోదాం అన్నట్టుంది అనమాట. అంటే ఇరాన్ అసలు ఎందుకు ఒప్పుకుంది ఈ చర్చలకు అనే క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ అప్పర్ హ్యాండెడ్ కండిషన్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది ప్రపంచానికైతే. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఒకటైతే, బయటకి ఏం కనిపిస్తుంది, ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది, అమెరికా ట్రూప్స్ని అటాక్ చేయగలుగుతుంది, గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలన్నింటినీ వరుసపెట్టి అటాక్ చేస్తుంది, అండ్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ఫర్ దిస్ లాంగ్, ఇంత కాలం పాటు, ఫిబ్రవరి 28 అప్పటి నుంచి ఇన్ని రోజుల పాటు వార్ కంటిన్యూ చేయడం అంటే ఎవరు ఇమాజిన్ చేయలేదు. హార్డ్లీ 1 or 2 days లేదంటే 1 week లోపు అలీ ఖమేనీ పోయిన తర్వాత ఇంకా అసలు అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇన్ని రోజుల పాటు కంటిన్యూ అయింది. బట్ స్టిల్ ఎందుకని ఇరాన్ ఈ చర్చలకు ఒప్పుకుంది అంటే, ఈవెన్ చర్చలకు వచ్చే ముందు కూడా వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చింది. సో హౌ కెన్ వి అండర్స్టాండ్, అంటే ఇరాన్ ఒప్పుకోవడానికి వెనక చైనా, రష్యా అన్న ఇన్ఫ్లుయెన్స్ ఉందా కొంచెం? వాళ్ళు ఎలాగో సపోర్ట్ ఇస్తున్నారు కదా. ఖచ్చితంగా ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిందేనండి. దానికన్నా ముందు ఒక పాయింట్, ఇప్పుడు మీరు చూసినట్టయితే డిటరెన్స్ అని ఉంటుంది ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, డిటరెన్స్ పవర్. ట్రంప్ ఊకేమని పదం వాడుతున్నాడు అని అంటే, మీరు గనక ఒప్పుకోకపోతే, మీరు గనక సరెండర్ కాకపోతే నేను మీ దేశాన్ని లేకుండా చేస్తాను, సూపర్ పవర్ఫుల్గా వస్తాం మేము, మళ్ళీ వస్తాము, మీరు చచ్చిపోవాల్సింది అన్నట్టు మాట్లాడుతాం. అంటే బెదిరింపులకి పాల్పడుతున్నాడు ట్రంప్. కానీ ఈ ఇరాన్ ఏదైతే ఒక సివిలైజ్డ్ కంట్రీ లాస్ట్ 6000 years నుంచి ఉంది కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు ఏమైనా చేద్దాం, మనం గెలుద్దాం అన్నట్టు ఇరాన్ ప్రజలు ఉన్నారు. దాని సాక్ష్యం ఏంటనంటే, లాస్ట్ ట్యూస్డే అనుకుంటా మేము మీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మేము బాంబు దాడులు వేస్తాము అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, ఆర్ట్, ఒక సింగర్ కూడా, ఒక మ్యూజిషియన్ కూడా, వీళ్ళందరూ ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చుట్టూ ఒక హ్యూమన్ చైన్, ఒక మానవ హారం లాగా మారి వెయ్యండి మా మీద బాంబులు అన్నటువంటి పరిస్థితి. అంటే ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది ఈ విషయంలో చూస్తే. కానీ ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రభుత్వం ముందుకు రావడానికి గల కారణం, సివిలియన్స్ చనిపోతున్నారు, ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ పెరిగాయి, ఇంకా దీని యొక్క ఇంపాక్ట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది, ఇప్పటికైనా మనం ఆపేద్దాము, కానీ మా కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే అని చెప్పేసి మొండిగా మాత్రం ఇరాన్ ఉంది. అమెరికా అటు స్టేట్ ఆఫ్ హర్మూజ్ లేకుండా అక్కడ అమెరికాలో కూడానండి, అమెరికాలో కూడా ప్రైసెస్ పెరుగుతున్నాయి. అమెరికాలో లాస్ట్ 3 months బ్యాక్ ఎంత ప్రైసెస్ ఉన్నాయో ఇప్పుడు అక్కడ కూడా సేమ్ మన ఇండియా లాంటి పరిస్థితే. దాన్ని బయటికి రానివ్వట్లేదు, కానీ అక్కడ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, గ్యాస్ ప్రైసెస్ పెరిగాయి, అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, అక్కడ ప్రజలందరూ ట్రంప్ను తప్పుపడుతున్నారు. సో అక్కడ ప్రజలలో కూడా అనిశ్చితి వచ్చేసింది, ఈ యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు ట్రంప్ అని చెప్పేసి. సో అక్కడ ట్రంప్ కూడా అవసరం ఉంది. ఇక్కడ అవసరం లేని, అంటే శాంతి చర్చలు అవసరం లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే నెతన్యాహు, ఇజ్రాయెల్. నాకు శాంతి వద్దు, ఇరాన్ అనే కంట్రీ లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యుద్ధం గురించి నేను అడిగే ముందు, బట్ జనరల్గా చూస్తే అమెరికా విషయంలో నిన్న మొన్నటి దాకా అనుకుంది ఏంటంటే, ప్రపంచంలో ఇంతకంటే పవర్ఫుల్ దేశం లేదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఈవెన్ నికోలస్ మదురోని ఎత్తుకొచ్చేసారు, దేశ అధ్యక్షుని పట్టుకొస్తే మాట్లాడే దిక్కు లేదు ఇంటర్నేషనల్ సొసైటీలో. సో ఇలాంటి కండిషన్లో
ఇరాన్ లాంటి ఒక దేశం ప్రపంచానికి ఒక రకంగా ప్రూవ్ చేసిందా? అవును. అంటే అమెరికా ఏమీ పెద్ద మానవాతీత శక్తి ఏం కాదు, దే ఆర్ జస్ట్ లైక్ అదర్ కంట్రీ అని ప్రూవ్ చేసిందా? అంటే ఇంతకాలం యుద్ధం చేసి ఇలాంటి ఒక క్రిటికల్ కండిషన్లో యుఎస్ని పెట్టి. అవును అవును ఖచ్చితంగా ఇది ఇరాన్ ప్రూవ్ చేసింది. అంతేకాకుండా ఏవైతే ట్రంప్ ట్వీట్స్ చేస్తున్నాడో వాటికి టిట్ ఫర్ లాట్ లాగా వీళ్ళు రీట్వీట్ చేస్తున్నారు అనమాట. ఓపెన్ చేయండి అంటే కీ మర్చిపోయామని చెప్తున్నారు వాళ్ళు. సో అంటే దీని ద్వారా నువ్వెంత అంటే నేనంత, నేను తగ్గేది లేదు. వెనుజువేలా లాగా నేను తగ్గను, ఇరాక్ లాగా నేను తగ్గను, దుబాయ్ లాగా నేను తగ్గను, చలో చూసుకుందాము అన్నంత విధంగా ఇరాన్ అయితే ముందుకు వస్తుందని మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఇట్స్ ఏ సివిలైజ్డ్ కంట్రీ. మనం అందరం ఇరాన్ అంటే ఏదో అనుకుంటాం కానీ తెలియక ఇట్స్ ఎ సివిలైజ్డ్ డిసిప్లిన్డ్ కంట్రీ. అండ్ వాళ్ళకి మిజైల్ టెక్నాలజీ ఎంతో ఉంది, మిజైల్స్ నంబర్ పెంచుకున్నారు, అండర్ గ్రౌండ్ లో మిజైల్స్ ఉన్నాయి, ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒకటే ఒక భయం ఏంటంటే అమెరికా దగ్గర ఇంత పవర్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర మాత్రం న్యూక్లియర్ వెపన్ వస్తే మాత్రం ఇప్పటివరకు వాళ్ళు వేసేవాళ్ళు. కానీ ఖచ్చితంగా ఈ కాంటెక్స్ట్ లో మనం ఇంకోటి డిస్కషన్ చేయాలండి. ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ బాంబ్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ బాంబ్ ఉంది, ఇండియాకి న్యూక్లియర్ బాంబ్ ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ ఉంది, యూఎస్ఏకి ఉంది, అండ్ P5 కంట్రీస్, పర్మనెంట్ కంట్రీస్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికి కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇరాన్ నేనంటే కూడా భయపడాలి అని చెప్పేసి అది న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇంత ఫాస్ట్గా యుఎస్ఏ ఇజ్రాయెల్ రెస్పాండ్ అవ్వడానికి కారణం, ఇజ్రాయెల్ మొండిగా యుద్ధం జరగాల్సింది అనడానికి కారణం ఏంటంటే కొంచెం వదిలేస్తే న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ 60% వాళ్ళు ఎన్రిచ్మెంట్ అయిపోయారు, శుద్ధి చేసుకున్నారు 60%. సో ఆ 60% కనుక ఒకసారి 80% రీచ్ అయితే క్రిటికాలిటీ రీచ్ అవుతారు. క్రిటికాలిటీ అంటే అది బాంబుకి రెడీ అనమాట. ఇప్పుడు మనకు ఒక ఓపెన్ హైమర్ అనే ఒక మనిషి ఉండేవాడు, సైంటిస్ట్. ఓపెన్ హైమర్ ఆ సినిమా కూడా వచ్చింది. ఆ ఓపెన్ హైమర్ మూవీలో కూడా చాలా క్లియర్ గా చెప్తారన్నమాట, ఇది ఎంత న్యూక్లియర్ పవర్ ఎంత మనం భయపెట్టడానికి వాడతామో మనిషి మానవాళి లేకుండా చేయడానికి కూడా అంతే కారణం అవుతుంది. సో ఆ న్యూక్లియర్ పవర్ ఎక్కడ ఇరాన్కి వస్తుందేమో అని ఇజ్రాయెల్ భయం, ఆ న్యూక్లియర్ బాంబ్. అవును. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కండిషన్స్కి ఒప్పుకోవడానికి అవకాశం ఎంత ఉందంటారు? అంటే చర్చలకైతే ముందుకు వచ్చారు, బట్ ఇరాన్ ఏం చెప్తుంది, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసుకుంటాము అని చెప్పేసి రేపు కండిషన్స్ పెట్టే పరిస్థితి ఉంది కదా. సో వాట్ యూ థింక్, మీకు ఈ చర్చల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో అమెరికా లేదు, ఇజ్రాయెల్ కోరుకుంటున్నప్పటికీ, అండ్ ఇరాన్ కూడా మేబీ ఫైట్కి రెడీ అంటే వీళ్ళు రెడీ అంటున్నారు తప్పితే అఫ్ కోర్స్ దే కాంట్ ఫైట్ ఫర్ ఎవర్ కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్కి ఏమో ఖచ్చితంగా మాకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఒక రూల్ పెడుతుంది. సో అమెరికా దీనికి ఒప్పుకునే అవకాశం ఉంది, ఎందుకంటే అసలు దానికోసమే కదా యుద్ధం చేసింది. యుద్ధం జరిగేదే న్యూక్లియర్ బాంబు గురించి. అవును, ఖచ్చితంగా మేము న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసుకుంటాము అని అంటే మాత్రం యుఎస్ఏ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఎందుకనంటే అలా ఒప్పుకోకపోతే ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇరాన్ ఏం ఆశిస్తుందనంటే వాళ్ళ ప్రజల గురించి ఒక నిమిషం ఆలోచిస్తుంది. అక్కడ కూడా ప్రైజెస్, ఫుడ్ ఏం దొరకని పరిస్థితి, సివిలియన్స్ చనిపోతున్నారు ఎంతో మంది. సో వాళ్ళ సివిలియన్స్ దృష్ట్యా ముందుకు వచ్చినా కూడా ఇజ్రాయెల్ మొండికేసింది కాబట్టి అసలు ఇరాన్ ఏమనాల్సిందేనంటే నేను చర్చలకు వస్తాను, మీరు కాదండి యుఎస్ఏ రావాల్సింది, ఇజ్రాయెల్ రావాలి. అసలు నాకు ఇజ్రాయెల్ గొడవతే మీరు మధ్యలో వచ్చారు, మీరు మధ్యలో చర్చలకు రావాల్సింది, ఇజ్రాయెల్ నేను చర్చలో కూర్చోవాలని చెప్పాల్సింది. అంటే ట్రంప్ కండిషనే కొంచెం గందరగోళంగా ఉన్నట్టుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో మళ్ళీ ఇజ్రాయెల్తో కలిసి వెళ్ళి ఇప్పుడు ఇజ్రాయెల్ని ఆపలేక ఇరాన్ మీద యుద్ధం కంటిన్యూ చేయలేక ఆల్రెడీ లక్షల కోట్ల సంపద ఆవిరైపోయి వాళ్ళ ఫ్రెండ్స్ మిత్ర దేశాలన్నిటి మీద, అరబ్ దేశాల మీద దాడులు జరిగి, సో ఎటు కాని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు అమెరికా పరిస్థితి. సో డూ యూ థింక్ అమెరికా అంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది ఓ పక్క, బట్ అమెరికా లాస్ ఎలా చూడొచ్చు మనం ఈ పరిస్థితుల్లో? అమెరికా లాస్ మనం ఇన్ఫ్లేషన్ ద్వారానే చూడొచ్చు. ఒక ఆయిల్ 120% పెరిగిందండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. గ్యాసోలిన్ అని అంటారు అక్కడ,